హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అక్క చేతి వంట. ఈరోజు మేము పుదీనా చట్నీ చేస్తున్నాం. చట్నీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. పుదీనా నేను కట్ చేసుకుంటున్నా. పుదీనా చట్నీకి కొన్ని పల్లీలు, పల్లీలు వేగినాయి. పల్లీలు వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. మిరపకాయలు వేగినాయి, తీసుకుంటున్నాం. పుదీనా వేసుకోవాలి నూనెలో. నూనె వేసుకోవాలి పుదీనా వేసుకోవడానికి. ఫ్రై అయింది నూనెలో, దీన్ని తీసేసుకుంటాను. పుదీనా, పచ్చిమిరపకాయ, ధనియా, జీలకర్ర, పల్లీలు రోట్లేసి నూరుతున్నా ఫ్రెండ్స్. పాతకాలం సిస్టమ్. ఎల్లిగడ్డ, ఒక స్పూన్ ఉప్పు, అన్ని రోట్లు వేసుకొని ఇట్లా దంచుకోవాలి. పుదీనా కారంలో చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని తాలింపు వేసుకోము, తాలింపు వేయకుండా కూడా బాగుంటుంది. ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి, మంచిగా టేస్ట్ ఉంటుంది తింటుంటే. ఉల్లిగడ్డ రోటి పచ్చడి రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం. రోట్లో పుదీనా కారం నూరిన కదా, దీంట్లోనే కొద్దిగా అన్నం వేస్తున్నా. దీంట్లో వేసి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ మాకు ఇట్లనే రోట్ల కారం నూరిన తర్వాత మాకు ఇట్లా ముద్దలు కట్టి పెడుతుండే. కమ్మగా ఉంటుండే, సూపర్ ఉంటుండే. మా నాయనమ్మ రొట్టె అయినా అన్నమైనా కలిపి మాకు ఇట్లా చేసి ఇచ్చేది. ఇప్పుడు చూస్తే మా నాయనమ్మ చేసినట్టే చేయాలనిపించి చేసిన నేను. తింటున్నా ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నది. మీరు కూడా చేసుకొని రోట్లో అన్నం తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్.